స్కూల్ టీచర్లు బదిలీ అయినప్పుడు విద్యార్థులు కన్నీటి పర్యంతమైన సంఘటనలు చూశాం. ఏ శాఖలోనైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతాడ్రా దేవుడా అనుకుంటూ ఉంటారు. శాపనార్థాలు పెడుతుంటారు. త్వరగా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు. కానీ విచిత్రంగా పోలీస్ శాఖలో ఒక ఐపీఎస్ అధికారి బదిలీ పోలీసులను కంటతడి తెప్పించింది. వీడ్కోలు సమయంలో పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే వారందరూ ఎందుకు ఇంతగా ఎమోషనల్ అవుతున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. విద్యాసాగర్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత చురుకైన అధికారుల్లో ఒకరు. ఆయన ప్రవర్తన గురించి కానీ పోలీసింగ్ తీరు గురించి కానీ ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అంత పాపులర్. తాజాగా రాంపూర్ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఈ బదిలీల్లో విద్యాసాగర్ మిశ్రా కూడా ఉన్నారు. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా సోమేంద్ర మీనా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. అదే సమయంలో ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా 11వ పీఏసీ బెటాలియన్ కమాండర్గా సీతారాంపూర్కు బదిలీ అయ్యారు. విద్యాసాగర్ మిశ్రా బదిలీ కావడంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్లో ఉన్న పోలీసులంతా వీడ్కోలు చెబుతుండగా ఒక్కసారి వాతావరణం దుఃఖసాగరంగా మారిపోయింది. మహిళా పోలీసులంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో ఆయన ఏడవద్దు అంటూ శాంతింపజేశాడు. అయినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతము వైరల్గా మారాయి. అసలు ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఎవరు? వీడ్కోలు సమయంలో పోలీసులు అంతగా ఎందుకు ఏడ్చారు అనే ప్రశ్నలు మీ మైండ్లో వచ్చి ఉంటాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలోని స్కూల్ టీచర్లు బదిలీ అయినప్పుడు విద్యార్థులు కన్నీటి పర్యంతమైన సంఘటనలను చాలా చూసాం. ఏ శాఖలోనైనా స్క్రిప్ట్ ఆఫీసర్ ఉంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అంటూ శాపనార్థాలు పెడుతుంటారు. త్వరగా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటారు. కానీ విచిత్రంగా పోలీస్ శాఖలో ఒక ఐపీఎస్ అధికారి బదిలీ పోలీసులకు కంటతడి తెప్పించింది. వీడ్కోలు సమయంలో పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే వారందరూ ఇంతగా ఎందుకు ఎమోషనల్ అయ్యారని చెప్పేసి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత చురుకైన అధికారుల్లో ఒకరు. ఆయన ప్రవర్తన గురించి కానీ పోలీసింగ్ తీరు గురించి కానీ ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అంత పాపులర్. తాజాగా రాంపూర్ పోలీస్ శాఖలో భారీ బదిలీలు జరిగాయి. ఈ బదిలీలో విద్యాసాగర్ మిశ్రా కూడా ఉన్నారు. 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సోమేంద్ర మీనా కొత్త సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. అదే సమయంలో ఎస్పీ విద్యాసాగర్ మిశ్రా 11వ పీఏసీ బెటాలియన్ కమాండర్గా సీతారాంపూర్కు బదిలీ అయ్యారు. విద్యాసాగర్ మిశ్రా బదిలీ కావడంతో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంపూర్లో ఉన్న పోలీసులంతా వీడ్కోలు చెబుతుండగా ఒక్కసారి వాతావరణం దుఃఖసాగరంగా మారిపోయింది. మహిళా పోలీసులంతా కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులందరూ వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో ఆయన ఏడవద్దంటూ శాంతింపజేశారు. అయినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఎవరు?
వీడ్కోలు సమయంలో పోలీసులు అందక ఎందుకు ఏడ్చారు అనే ప్రశ్నలు మీ మైండ్లో ఖచ్చితంగా వస్తాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యాసాగర్ మిశ్రా తండ్రి కోల్కతా పోలీసులతో కానిస్టేబుల్గా పనిచేశారు. విద్యాసాగర్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి బాన్స్తేల్లోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువును ప్రారంభించారు. అనంతరం తన తండ్రితో కలిసి కోల్కతాకు వెళ్లారు. అక్కడ 8వ తరగతి వరకు చదువు పూర్తి చేశారు. 1983లో వెస్ట్ బెంగాల్ బోర్డర్ నుంచి 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత అసలు ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఎవరు? వీడ్కోలు సమయంలో పోలీసులు అంతగా ఎందుకు ఏడ్చారనే ప్రశ్నలు మీ మైండ్లో ఖచ్చితంగా వచ్చి ఉంటాయి. అయితే ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలోకి ఒక చిన్న గ్రామానికి చెందిన విద్యాసాగర్ మిశ్రా తండ్రి కోల్కతా పోలీసుల్లో కానిస్టేబుల్గా పనిచేశారు. విద్యాసాగర్ మిశ్రా ప్రభుత్వ పాఠశాలలో విద్యను పూర్తి చేశారు. బాన్స్తేల్లోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువును ప్రారంభించి అనంతరం తన తండ్రితో కలిసి కోల్కతాకు వెళ్లారు. అక్కడ 8వ తరగతి వరకు చదువు పూర్తి చేశారు. 1983లో వెస్ట్ బెంగాల్ బోర్డు నుంచి 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత కోల్కతా విశ్వవిద్యాలయం పరిధిలో సిటీ కాలేజీలో చేరి బీఎస్టీ పట్టా పొందారు. తండ్రిని యూనిఫామ్లో చూసి విద్యాసాగర్ మిశ్రా కూడా పోలీస్ వృత్తిపై మమకారం పెంచుకున్నారు. అప్పుడే ఐపీఎస్ అధికారి కావాలని నిర్ణయించుకున్నారు. కోల్కతాను విడిచిపెట్టిన తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో లా చదివారు. ఆ తర్వాత 2 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా తన కలను నెరవేర్చుకోవడానికి వాటిని తిరస్కరించారు. 1993లో పీపీఎస్కు ఎంపికై తదనంతరం 2015లో ఐపీఎస్ పదోన్నతి పొందారు. పోలీస్ అధికారి అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రధాన జిల్లాల్లో పనిచేశారు. అత్యద్భుతంగా రాణించారు. మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు మిశ్రా. యూపీ పోలీస్ దళంలో ఏ విషయంలోనూ రాజీ పడని అధికారుల్లో ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఒకరిగా పేరుగాంచారు. ఈనాటికి ఆయన పేరు వినగానే నేరగాళ్లు వణికిపోతారని చెప్పుకుంటారు. ఆయన పేరిట 45కు పైగా ఎన్కౌంటర్లు ఉన్నాయి. ఇక తన సహోద్యోగులను కూడా ప్రజలతో ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తన జూనియర్ అధికారులను, పోలీసులను సొంత కుటుంబ సభ్యుల్లాగా మిశ్రా భావిస్తారని చెప్తుంటారు. అందుకే ఆయన బదిలీ సందర్భంగా అందరూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని చెప్తున్నారు. యూపీ పోలీస్ దళంలో ఏ విషయంలోనూ రాజీ పడని అధికారుల్లో ఐపీఎస్ విద్యాసాగర్ మిశ్రా ఒకరిగా పేరుగాంచారు. ఈనాటికి ఆయన పేరు వినగానే నేరగాళ్లు వణికిపోతారని చెప్పుకుంటారు. ఆయన పేరిట 45కు పైగా ఎన్కౌంటర్లు ఉన్నాయి. ఇక తన సహోద్యోగులతోనూ ప్రజలతో ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తన జూనియర్ అధికారులను, పోలీసులను సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారని, అందరితో ప్రేమగా మాట్లాడుతుంటారని, అందుకే ఆయన బదిలీ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని తోటి అధికారులు చెప్తున్నారు.